వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలలో అసెంబ్లీ స్థానాల పెంపు ఆలస్యం. యూనియన్ టెరిటరీగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు సంబంధించింది. అక్కడ ఎప్పుడైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన విభజన జరిగిన తర్వాత, అక్కడ అసెంబ్లీ స్థానాల గురించి కేటాయించిన తర్వాత ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు దాఖలు చేసిన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్లుకు సుప్రీంకోర్టు ధర్మాసనం, 2 జడ్జిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ ఎన్కే సింగ్ గారు నిన్న ఒక తీర్పు ఇచ్చారు. ఈరోజు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఇప్పుడు ఏదైతే స్థానాలు ఉన్నాయో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేర్వేరైన తర్వాత 125 స్థానాలు, 175 స్థానాలు అక్కడ, 119 స్థానాలు తెలంగాణకు రాగా దాన్ని పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్కు 225, అలాగే తెలంగాణలో 153 స్థానాలకు సంబంధించిన విషయంలో వేసిన అర్జీను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్కే సింగ్ అలాగే సూర్యకాంత్ కలిసిన ధర్మాసనం ఆ సంబంధించిన ఆ పిల్ను తిరస్కరించి జమ్మూ కాశ్మీర్ విషయంలో యూటీలో ఉన్నారు కాబట్టి దానికి ఆ సమయం బట్టి ఆ స్థానాలను కేటాయించడం జరిగింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇలా చేయడానికి వీల్లేదు. 2027లో జనగణన తరిగిన తర్వాతనే అసెంబ్లీ స్థానాలకు పెంపు విషయంలో ఆలోచించవలసిందిగా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించింది, ఈ అసెంబ్లీ స్థానాలలో పెంపే విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మండలాలను విభజించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అనేక మండలాలు చేయడం జరిగింది. అదే ఈరోజు ఎప్పుడైతే ఈ అసెంబ్లీ స్థానాలలో పెంచకపోవడంతోనే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నారో వారికి ఒక షాక్ తగిలినట్టయింది. ఈ విషయంపైనే ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం అసెంబ్లీ స్థానాల పెంపులో ఆలస్యం. ఈ విషయంపై ఈరోజు మనతోని చర్చించడానికి, ప్రత్యేకమైన ఈ చర్చలో పాల్గొనడానికి మనతోటి ఉన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఆంధ్ర నుండి కంచర్ల విజయభాస్కర్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రేగడి లక్ష్మణరావు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి శ్రీహరి యాదవ్ గారు, అలాగే ఈరోజు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి సామ్యుల్ కార్తిక్ గారు, అందరు ఈరోజు ఈ విషయంలో మనతో చర్చించడానికి, మనతో జూమ్ లింక్లో ఫోర్ సైడ్స్ టీవీలో చర్చించడానికి మొదలుకు వచ్చారు. ఈ విషయం ఈరోజు డాక్టర్ సుధాకర్ శర్మ మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది ఈరోజు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుతోని ఏ ఆశలైతే రాజకీయ నాయకులలో ఉండేనో ఈ సమస్యల పరిష్కరించడానికి ఎంత వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎప్పుడైతే పెంపు చేస్తారో దాంట్లో సులభంగా సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం కలుగుతుంది అన్న సమయంలోనే ఈరోజు ఏ తీర్పు అయితే వచ్చిందో ఆ తీర్పుకు సంబంధించింది ఒక్కసారి రాజకీయ పార్టీలు అందరూ నిరాశ చెందారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఫస్ట్ మీతోనే మొదలు పెడదాం. Thank you, Jamil ji. First of all, I would like to congratulate you for initiating this debate. This is really critical and crucial. ఎందుకంటే we have all been waiting for the verdict of the Supreme Court. As you have already said, మనకు dual bench of Justice Suryakant ji and Justice N.K. Singh. So both of them have dismissed a plea. మరి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? వాళ్ళు అక్కడ కోట్ చేసినటువంటి ఆర్టికల్ 170 క్లాస్ 3 యొక్క ఇంపాక్ట్ ఏమిటి, అది మనం ఈరోజు డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈరోజు మన డిస్టింగ్విష్డ్ ప్యానల్ కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ ది ఇంపార్టెంట్ లీడర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ కాబట్టి ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల యొక్క హితం కోరి ఇటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఇనిషియేట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ఏంటి, అలాగే సుప్రీంకోర్టు హ్యాస్ వెరీ క్లియర్లీ సెడ్ Article 170.3 acts as a constitutional bar అని చెప్పింది. That wording is very very important. And it would invite, encouraging or going with this prayer would invite litigations across the states అని కూడా అభిప్రాయపడింది. మరి రెండు అంశాలు చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే
అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది అంటే మనం 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేసి ఫస్ట్ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. హౌ వి ఇంటర్ప్రిట్ ఇట్ టు అవర్ సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత హౌ వి టేక్ ఇట్ టు ది పర్టికులర్ కేస్ స్టడీ అనేది రెండవ అంశం. కాబట్టి ఈరోజు కూడా మనం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది యాజ్ యు ఆల్ నో ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ విత్ ఎవ్రీ స్టేట్. ఎందుకంటే వీఆర్ ఇన్ ది ఎవాల్వ్డ్ సొసైటీస్లో ఉన్నప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది అది ఒక మ్యాండేటరీ ప్రాసెస్. అది విత్ టైమ్ వీ హ్యావ్ టు రియలీ రీఅడ్జస్ట్ అవర్ బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్. మరి అటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ విషయంలో 2026లో సెన్సస్ తర్వాతనే ఇటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ను సెటిల్ చేసే అవకాశం ఉందన్నట్టు అభిప్రాయాలు కూడా ఉండడంతో ఈ చర్చ అనేది చాలా ముఖ్యం. ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి నేత కూడా వారికి చేసే రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇది ఒక అకాడమిక్ డిస్కషన్ కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ప్యూర్ అండ్ హోలిస్టిక్ వ్యూస్ని ఇక్కడ ప్రజెంట్ చేసి ఈ డిస్కషన్ను ఫ్రూట్ఫుల్ చేయాలని మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చేసినట్టయితే బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి మనం చెదురుమల్లి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక డీలిమిటేషన్ 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు రాబోతుంది ఇప్పుడు మనం తెలంగాణ సాధించిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత. అయితే ఈ సమయంలోనే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అయితే చాలా అవసరం. ఈ విషయంపై ఈరోజు బీజేపీకి సంబంధించిన అనేక రాజకీయ నాయకులు దీంట్లో చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు మొత్తం అడాశలుగా మారిపోయాయి. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. శ్రీనివాస్ గౌడ్ గారు. సార్ anyway, there is some problem with the BJP, Srinivas Gaud garu. Just we go to the కార్తిక్ గారు ఈ విషయంపై ఈ రోజు ఏదైతే జరుగుతుందో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించింది వచ్చే ఎన్నికలలో 2026. ఐఎమ్ సారీ టు కరెక్ట్ బికాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రో 2027 బికాజ్ ఐఎమ్ వెరీ సారీ. ఇట్ ఈస్ 2026లోనే ఈ డెలిమిటేషన్ ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అంటే 157 అది చాలా ప్రధానంగా ఈరోజు 2 బెంచ్లతో కూడిన ధర్మాసనం ఈరోజు చెప్పారు. ఈ విషయంలో ఈరోజు ఇంకా కొంచెం మనం మరొకసారి అప్పీల్లో పోతే కొంచెం అవకాశాలు ఉన్నాయా? దీన్ని మీరు ఎలా స్పందిస్తారండి ఈ విషయంపై? ఈరోజు కోర్టు వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత సరే కోర్టు నిర్ణయం పైన వ్యతిరేకించదు, న్యాయపరమైనటువంటి అంశాల్లో కోర్టు పైన ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో మనం అంటే వారి ఇచ్చినటువంటి తీర్పు పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదేమో నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఏంటంటే ఒక అభిప్రాయంగా మాత్రమే నేను చెప్తున్నా. ఏంటి అంటే దాదాపు చాలా మందిని కూడా అంటే మాలాంటి ఇప్పుడు ప్యానల్ లో ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కానీ, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అందరం కూడా ఈ రోజు డీలిమిటేషన్ జరుగుతుంది, మేము కూడా చట్టసభలోకి వెళ్ళి శాసనసభలో అధ్యక్ష అంటూ ప్రజలకు వారి సమస్యల్ని తీరుస్తూ భవిష్యత్తు రాజకీయాల్లో మాకంటూ ఒక స్థానం కల్పించుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి వాళ్ళని మేము అంటారు. అయితే ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏదైతే ఉందో అది కొంత బాధ కల్పిస్తుంది. అయితే ఈ విషయాన్ని నేను ఎవరిపైన కూడా నెపాన్ని మోపదలుచుకున్నాను. కాకపోతే ఏంటి అంటే బీజేపీ పార్టీ తాను అనుకున్నప్పుడు మాత్రం ఎటువంటి సవాళ్ళు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో కూడా చాలా సావధానంగా వాటికి చూస్తాయి. అన్ని సావధానంగా రాజ్యాంగంలో ఆర్టికల్స్ చేంజ్ అయిపోతాయి, రాజ్యాంగ సవరణ జరిగిపోతాయి, అన్ని చాలా ఈజీగా అయిపోతాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో వేరే వాళ్ళకు ఎక్కడైనా లాభం కలుగుతుంది లేదంటే బీజేపీ పార్టీకి పెద్దగా ఇది ఉపయోగపడదు అన్నప్పుడు మాత్రమే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి, కోర్టులలో ఇట్లాంటి తీర్పులు వస్తాయి, లేదా చట్టసభల్లో అనవసరమైనటువంటి విభేదాలు, అంశాలు, చాలా విషయాలు చర్చల్లోకి వస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనే దానికి మాత్రం ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు అని చెప్పడమే తప్ప దీన్ని లోతుగా ఆలోచన చేస్తే రాజకీయంగా వారికి ఏది అనుకూలంగా ఉంటుందో అది మాత్రమే జరగడానికి బీజేపీ పార్టీ అడుగులేస్తుంది గత 11 సంవత్సరాలుగా. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారు కానీ వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన ప్రతి ఒక్క జడ్జి కూడా
ఈ రోజు రాజ్యసభల్లోనూ లేకపోతే రాష్ట్రాల్లో మంత్రులుగాను ఈ రోజు వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కోర్టులను కూడా ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు అని ఎందుకు ప్రశ్న ఏముందనేది మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి అంశం. అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానంతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల పైన కూడా ఈ రోజు అనుమానాలు కలిగించే స్థాయికి ఈ రోజు న్యాయ వ్యవస్థను మరి దిగదార్చినారా ఎగబార్చినారా అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ రోజు విభజన చట్టంలోనే చాలా క్లియర్ గా ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని చెప్పి ఆ అతి ప్రాముఖ్యంగా వెంకయ్య నాయుడు గారే లేదు ఇట్లానే ఉండాలి ఇట్లా జరగాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేను సూచన చేస్తున్నా దయచేసి తీసుకోండి అని ఆ రోజు అంతగా గొంతులు నించుకొని అరిచిన ఆయన వారి యొక్క అంశాన్ని వారు చెప్పినటువంటి సలహాను సూచనని కన్సిడర్ చేసి ఆ రోజు డీలిమిటేషన్ లో పెట్టిన తర్వాత గత 10 సంవత్సరాలు వారు డీలిమిటేషన్ చేయకుండా ఈ రోజు మళ్ళీ కోర్టు వర్డిక్ట్ ఇచ్చిందనే సాకు చూపించి జనగణన జరగాలి దాని తర్వాతనే చేస్తామంటే మీరు జనగణన ఎప్పుడు చేయాలి, దాన్ని డిజిటలైజ్ చేయాలి, ఎప్పుడు దాన్ని డిజిటలైజ్ చేయాలి, దాన్ని తీసుకొచ్చి మీరు ఎప్పుడు అమల్లోకి తీసుకురావాలి, ఎప్పుడు మీరు డీసెంట్రలైజ్ చేస్తారు, నియోజకవర్గాల పునర్విభజన జరిగేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈసారి కూడా నియోజకవర్గాల పునర్విభజన లేదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేమేమో అంటే నా అభిప్రాయం ఏంటి అంటే మరొకసారి దీన్ని అప్పీల్ కి వెళ్ళి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు పైన మరొకసారి అప్పీల్ వెళ్ళడం ద్వారా ప్రజలకు ఆమోదం యోగ్యమైనటువంటి తీర్పు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై విజయ్ భాస్కర్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే టీడీపీ నాయకులైనటువంటి విజయ్ భాస్కర్ గారు అంటే కంచర్ల విజయ్ భాస్కర్, మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే తెలుగుదేశానికి అలా ఎంత పెద్ద ముప్పు మాత్రం లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం అది అవసరం ఉండే. ఈరోజు 175 స్థానాలు ఉన్న దానికి 225 స్థానాలు కావాలి కోరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈ ఏదైతే వెర్డిక్ట్ వచ్చిందో, ఈ ధర్మాసనం ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో దీని విషయంపై ఇప్పటికప్పటికైతే తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ బీజేపీకి మాత్రం ఇప్పుడు మన కార్తీక్ గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో సంబంధించింది ఇప్పటికే వారికి ఎప్పుడైతే అవసరాల దృష్ట్యా వారికి ఎక్కడైతే వారికి లాభం సమకూర్చే విధంగా అయితేనేమో వాళ్ళు ఒక వైపు ఉంటారు, లాభం సమకూర్చే విధంగా లేదు కాబట్టే వాళ్ళు దీని మీద కామ్గా ఒక్కున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై విజయభాస్కర్ గారు మీరేమంటారండి? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే మనం డిబేట్ పెట్టుకోవడం జరిగింది. ఎస్ సార్. అది ఏంటిది? భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. ఆఫ్ కోర్స్ అందులో పోతే ధర్మాసనం ఇచ్చిన తీర్పు అది, దానికి మనం కట్టుబడి ఉండాలి, తప్పదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని ప్రజాస్వామ్యంలో మనం గౌరవించక తప్పదు. ఆఫ్ కోర్స్. అయితే ఇది రాష్ట్ర ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం మనకి సీట్లు పెంచాలి కదా, పెంచకుండా అలాగే పెండింగ్ లో పెట్టారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో అలా జరగలేదు. ఇందుకు భిన్నంగా వారికి స్థానాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ డిస్టింక్షన్ ఏంటి, ఆ భేదం ఏంటి అని చెప్పి పురుషోత్తం రెడ్డి గారు ప్రొఫెసర్ గారు 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అది ఇప్పటికీ తుది విచారణలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని? జమ్మూ కాశ్మీర్ అది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతానికి ఉన్నటువంటి నిబంధనలు వేరు, రాష్ట్రాలకు ఉన్న నిబంధనలు వేరు. రాష్ట్ర నిబంధనల ప్రకారం ఇప్పట్లో ఈ యొక్క నియోజకవర్గాల్ని పునర్వ్యవస్థీకరణ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. 2026లో జనాభా లెక్కలు అయిన తర్వాత 2027 తుది జాబితా వచ్చిన తర్వాత అప్పుడు పరిశీలించదగ్గ అంశం ఈ స్థానాల పెంపు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశంగా నాకు అనిపించింది. మరి 76లో 1976లో అప్పటిదాకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేది బ్రిటిష్ వాళ్ళు ఒక సాంప్రదాయంగా పెట్టారు. 1800 చిల్లర నుంచి వాళ్ళు జనాభా లెక్కలు గణిస్తూ వచ్చారు. మధ్యలో వాళ్ళు కొంతకాలం కులగణనగా చేశారు, ఆ తర్వాత ఆపేశారు. ఆ తర్వాత ఆపేసిన తర్వాత 76 దాకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అనే ఆనవాయితీ ప్రకారం డీలిమిటేషన్ అనేది భారతదేశంలో జరిగింది. అయితే 76 తర్వాత జనాభా నియంత్రణ దృష్టిలో పెట్టుకొని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ జనాభా నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం,
లెక్కకి మిక్కిలిగా ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగిపోతున్నారు ఈ దేశంలో అని చెప్పి జనాభా నియంత్రణలో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తూ అందులో భాగంగా ఇప్పుడు డీలిమిటేషన్ అవసరం ప్రస్తుతానికి లేదని చెప్పి 76లో వాళ్ళు విధాన నిర్ణయం తీసుకున్నారు ఆనాటి ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో 76లో. ఆ తర్వాత మనకు 10 ఏళ్లకు ఒకసారి ఆనవాయితీ అప్పటి నుంచి గతి తప్పింది. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత మనం ఉభయ రాష్ట్రాలుగా విడిపోయాం. యునైటెడ్ స్టేట్ ఉభయ రాష్ట్రాలుగా విడిపోయాం. అయితే ఏపీ పునర్విభజన చట్టం అని చెప్పేసి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేయడం జరిగింది. అయితే ఆనాడు వాళ్ళు చట్టం చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత నూతన ప్రభుత్వం హస్తినాపురం హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వరకు అంటే దాన్ని సుప్రీంకోర్టు చెప్పిన సమాధానం యూనియన్ టెరిటరీ నిబంధనలు వేరు, రాష్ట్రాల నిబంధనలు వేరు కాబట్టి ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే ఆ 76 నుంచి ఉన్న ఆనవాయితీని ఆ రోజు జనాభా నియంత్రణ పేరుతో పక్కన పెట్టారు. అందువల్ల వీలు కాల. అయితే కరోనా వల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించాల్సిన జనాభా లెక్కలు కూడా సస్పెండ్ అయ్యాయి. జనాభా లెక్కల గణన అనేది కరోనా వల్ల డ్యూ టు కరోనా ఇట్ వాజ్ సస్పెండెడ్. సో ఇప్పుడు ఏదో మళ్ళా 2026లో జనాభా లెక్కలు పూర్తవుతాయి. 2027లో పరిశీలించదగ్గ అంశంగా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో పేర్కోవడం జరిగింది. అయితే యాక్చువల్ గా మన రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఇప్పుడు మీ ఒక్క రాష్ట్రం విషయమే తీసుకుంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. అందరూ మీకు ఇచ్చిన అవకాశాన్ని మాకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి పోటీకి వస్తారు. ఇక ఇదంతా గందరగోళం అవుతుంది. ఆనవాయితీ ప్రకారం జనాభా లెక్కలు అంటే 76కు ముందు జనాభా లెక్కలు ఏ విధంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ చేస్తూ వచ్చామో రేపు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత నూతనంగా మరలా తిరిగి పరిశీలించి అప్పుడు మేము ఈ స్థానాలు పెంచుతాం అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి 50 స్థానాలు పెరగాల్సిన ఏపీ అప్పుడు దాకా వెయిట్ చేయాలా, 34 స్థానాలు పెరగాల్సిన తెలంగాణ అప్పుడు దాకా వెయిట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు సారాంశంగా నేను భావిస్తున్నాను. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని మనం తప్పు పట్టే పరిస్థితి ఏముంది? అక్కడ తప్పు పట్టడం కాదు సార్. అక్కడ ఏంటంటే అపీల్ కు మనకు అవకాశం ఉన్నది కాబట్టి మనం అవకాశాన్ని మనం సద్వినియోగించుకుందామనే విషయంలోనే వెళ్దాం. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ నేత అయినటువంటి మన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జనగణ జరిగిన తర్వాతనే ఈ డిలిమిటేషన్ ప్రక్రియను మొదలు పెడతా ఉన్నారు. అంటే జనగణ అనేది అందని ద్రాక్ష, అది అవుతుందా కాదా అనేది ఆ దేవుడే ఎరుగు. ఎందుకంటే ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పారు 1976లో ఏదైతే కుటుంబ నియంత్రణ అని చెప్పారు. కుటుంబ నియంత్రణ సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద ఎత్తున మనం పాటించాం. కానీ నార్దర్న్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా పాటించలేదు. అక్కడ జనాభా విపరీతంగా పెరుగుకుంటూ పోయింది. కానీ అదే సౌదర్న్ పార్ట్లో చాలా తక్కువ, అందరూ పాటించాం కాబట్టి ఈరోజు జనాభా ఎక్కుంటూ పోయింది. ఈరోజు స్థానాలు నార్దర్న్ పార్ట్కు చాలా ఎక్కువనే కాబట్టి ఈ డిలిమిటేషన్ ప్రక్రియను కావాలనే తొంగలు తొక్కారనే ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్తే మిత్రులారా, ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ జగన్ భాయ్ అందరికీ నమస్తే. చైర్మన్ గారు కొంత వివరంగా చెప్పారు. డీలిమిటేషన్ అనేది ఇది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు మాత్రమే కాదు, ఇది మొత్తం పాలనా యంత్రాంగాన్ని వికేంద్రీకరణ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అవసరం కూడా. ఎప్పటికో పాత నాటి మా దగ్గర కూడా ఇప్పుడు మనం డీలిమిటేషన్ అనుకుంటాం, కానీ పునర్విభజన జరిగింది నియోజకవర్గాన్ని. గతంలో సంఖ్యాపరంగా చాలా నియోజకవర్గాలు మా దగ్గర 119 సంఖ్య మారలేదు. ఇప్పుడు సంఖ్య పెంపు అనేది మనకు ప్రధాన సమస్య ఇప్పుడు. కానీ ఇంతకుముందు సంఖ్య పెరగలే కానీ నియోజకవర్గ పునర్విభజన చాలా సార్లు జరిగింది. మా దగ్గర అనేక నియోజకవర్గాలు మాయమైనాయి. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే రామపేట మెదక్ వేరు ఉండేది, ఇలా మెదక్ ఒకటే అయింది. గతంలో చేర్యాల జనగాం వేరు ఉండేది, ఇలా జనగాం ఒకటే అయింది. కానీ నగరంలో విపరీతంగా నగరీకరణ జరిగింది కాబట్టి నగరంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు ఖైరతాబాద్ ఒకటే ఉండేది, ఇలా ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 6 ఎమ్మెల్యే స్థానాలు అయినా ఇవ్వాలి. మెడిచల్, కుక్కట్పల్లి, కుత్బులాపూర్, షేర్లింగంపల్లి, జూబ్లీ ఇవన్నీ ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గమే ఉండేది ఒకప్పుడు. కాబట్టి పెరిగిన సంఖ్యాపరంగా నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గ విభజన కాదు ఇప్పుడు పెంపు అవసరం. పునర్విభజన చాలా సార్లు జరిగినాయి. ఎస్సీ రిజర్వేషన్లు ఒకటే దగ్గర ఉన్నాయి, మిగతా కాడ సంఖ్య పెరిగే కాడ మళ్ళీ మార్చిలు. కానీ సంఖ్య పెంపు అవసరం. అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో
ఈ అధికార వికేంద్రీకరణ జరిగి ప్రజలకు నేరుగా పాలన అందాలనే ఉద్దేశంతో మనము అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి తెలంగాణలో. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వెంటనే 33 జిల్లాలుగా మార్చుకున్నాం. అనేక మండలాలు, గ్రామ పంచాయతీలు కూడా చాలా వరకు గ్రామ పంచాయతీలు, వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు, వందల సంఖ్యలో మండలాల్ని, 10ల సంఖ్యలో జిల్లాల్ని పెంచుకున్నాం. ఎందుకంటే ఇది అధికార వికేంద్రీకరణ ప్రజలందరికీ నేరుగా అధికార వికేంద్రీకరణ జరగాలని ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా ఆ విభజన చట్టంలో ఇంతకుముందు భాస్కర్ గారు ఒక మంచి అభిప్రాయాన్ని చెప్పి గుర్తు చేశారు. ఎందుకంటే విభజన చట్టం దాని ప్రకారం కూడా నెక్స్ట్ జరిగే విభజనలో ఈ 153 కావాలనేది ఉంది. కానీ 2021 జనగణన జరగలేదు కాబట్టి దాని జనగణనకు ఆటంకం ఏమొచ్చిన ఆ రోజు కరోనా కాబట్టి ఆపేరు. ఇప్పుడు జనగణన జరుగుతుందో కాదు, ఖచ్చితంగా జనగణన జరుగుతాం, జనగణన కులగణనతో చేస్తామని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ జనగణన ఖచ్చితంగా విధిగా జరపాలి. 26లో దాంట్లో కులగణన కూడా జరపాలి. నియోజకవర్గ పునర్విభజన ఇది ఇప్పుడు మనకున్న లెక్క మనం చూసుకున్నట్టయితే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. అర్థమైంది, ఒక పార్లమెంట్ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. 17 × 2 వేస్తే 34 అవుతాయి. మనం 119 + 34 కలిపితే 150 కూడా అవుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే పెరిగిన సంఖ్యారీత్యా మొత్తం ఎప్పుడో 1956 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన లెక్కలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా 1, 2 కాదు 3 వేసుకొని ఒక పార్లమెంట్ పరిధికి ఇప్పుడు 7 అసెంబ్లీ ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్లమెంట్ పరిధికి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 9 చేస్తామంటున్నారు. 9 కాదు 10 చేసి 180 చేస్తే ఇంకా బాగుంటుందని మన ఉద్దేశం. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పిన లెక్కలు ఉన్నాయి. మనం ఆ రోజు జనాభా నియంత్రణ చేస్తాము. జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఏదైతుందో జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ సౌత్ ఇండియా అమలు చేసింది, నార్త్ ఇండియా ఆ రోజు వాళ్ళని ధిక్కరించారు. కాబట్టి విపరీతంగా వెలుపడిపోయినాయి. అట్లా లెక్కలు పెట్టడం కాకుండా ఖచ్చితంగా సౌత్ నుంచి కూడా ప్రధానంగా ఇప్పుడు మిత్రులు కార్తీక్ గారు రోజులో చెప్పారు. అంటే బీజేపీకి అనుకూలమైన విధానాలు వస్తేనేమో వాళ్ళకి కావాల్సింది తొందరగా అమలు చేసుకుంటారు. వాళ్ళకి ఏ నిబంధనలు, ఏ చట్టంలో, ఏ న్యాయం, ఏ రాజ్యాంగం వాళ్ళకి అడ్డం రాదు. కానీ వాళ్ళకు అనుకూలంగా లేని కనుక వచ్చేటప్పటికల్లా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు అడ్డుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అస్త్రాలని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లాగా వాళ్ళు అధికారంలో ఉన్న చాలా చోట్ల బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అమలు చేసే కాడ కూడా అక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తారు. కానీ తెలంగాణకు వచ్చినప్పటికల్లా ఏమంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే మేము ఎట్టి బస్సులో ఒప్పుకోము, ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తాం, 9th షెడ్యూల్ చేర్చే ప్రసక్తే లేదంటున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని ద్వంద్వ విధానాలు పోయి ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే అధికార వికేంద్రీకరణ చాలా కీలకమైన. అధికార వికేంద్రీకరణ అంటే కేవలం కార్యాలయాలు, జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలే కాదు, ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా జనగణన జరగాలి, జనగణన కులగణనలో భాగంగా జరగాలి. జరిగిన వెంటనే నియోజకవర్గాల్ని వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఈ పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతోటే ఎన్నికలు జరగాలనేది మా ప్రధాన ఉద్దేశము. మేము అందులో భాగంగానే స్వతంత్ర రాష్ట్రాన్ని స్వయం పాలన సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ కోసం రాష్ట్ర పరిధిలో చేసుకోగలిగే అన్ని చేసుకున్నాం. వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు, వందల సంఖ్యలో మండలాల్ని, 10ల సంఖ్యలో జిల్లాలు చేసుకున్నాం. మిగిలిందల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు మాత్రమే మిగిలింది. కాబట్టి ఇది ఖచ్చితంగా అమలు జరిగితే నిజమైనటువంటి ప్రజాస్వామ్య ఫలాలు ఏవైతుండే అవి నేరుగా ప్రజలకు అందాలంటే ఇది చాలా కీలకమైంది. దీంట్లో కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజా ప్రయోజనాల కేంద్రంగా ఈ నిర్ణయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. యాదవ్ గారు, ఇప్పుడు ఇదే విషయంలో వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి రేగడి లక్ష్మణరావు గారి దగ్గర లక్ష్మణరావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 177 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. దానికి 225 స్థానాలు కావాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే మన శ్రీహరి యాదవ్ గారు అయితే అది తెలంగాణ విషయంలో మాట్లాడారు. కానీ వాస్తవానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అత్యవసరంగా ఈరోజు అసెంబ్లీ స్థానాలు పెంచాల్సిన ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది. కానీ ఈరోజు ఏదైతే ధర్మాసనం ఇచ్చిందో తీర్పు, దీంతో మీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం కాగుతుందని మీరు అనుకుంటున్నారు? దీన్ని తీర్చిదిద్దే విధంగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టుతున్నారు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 4 సర్చ్ వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అందరూ కట్టుబడి ఉంటారు, అందరూ ఎటువంటి అవ్వట్లేదు. కానీ ఈ డీలిమిటేషన్ విషయంలో ఎక్కడైతే మరి ఇక్కడ ఒక్క వైఎస్ఆర్ పార్టీకే నష్టం కాదండి, ఇక్కడ అన్ని పార్టీలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఏదైతే విభజన ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయాయో ఇక్కడ డీలిమిటేషన్ ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెరగాలి, పెంచితే బాగుంటుందన్న విధానం. ఏదైతే మరి ఇదివరకు ఒక లోక్సభకి ఒక జిల్లా మొత్తం మీద ఒక ఎంపీ ఉండేవాడు, లేదా ఒక 6-7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీ ఉండేటట్టుగా ఉండేది. ఇప్పుడేముందంటే సమానంగా
ఒక ఎమ్మెల్యే ఏ పరిసర ప్రాంతాల్లో అంటే ఒక 2 లక్షలు 3 లక్షల ఓట్లు గల సామర్థ్యం గల ఒక ప్రదేశానికి ఒక ఎమ్మెల్యే ఏ రకంగా అయితే ఉంటాడో ఒక ఎంపీ కూడా ఆ రకంగా ఉండాలన్న ప్రాతిపదికంగా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో అది అలాగే జరిగినా పర్లేదు. అంటే ఒక రకంగా లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎందుకు భయపడతా ఉంది, బీజేపీ ఎందుకు ఈ యొక్క విషయాన్ని నిజంగానే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా లేదా బీజేపీ పార్టీ ఇచ్చిన తీర్పు అనే రకంగా ఆలోచించిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో జనగణన చేయాలి, జనగణన చేస్తేనే రిజర్వేషన్ కానివ్వండి, జన సామర్థ్యం బట్టి ఒక అసెంబ్లీ సీట్లు కానీ లోక్సభ సీట్లు కానీ అలాట్ చేయొచ్చు అనే విధానం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. కానీ అలాగే వెనకడుగు చేస్తూ వస్తూనే ఉంది బీజేపీ పార్టీ. ఇప్పుడు కాదు కదా, మన విజయభాస్కర్ గారు చెప్తున్నట్టుగా 1976 నుంచి దాన్ని నిర్వీర్యం చేస్తారు. 1976 వరకు కూడా చాలా క్రమం తప్పకుండా 10 సంవత్సరాలకు ఒకసారి ఈ డీలిమిటేషన్ అనేది జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు అనుకూలంగా ఏ పార్టీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళకు అనుకూలంగా దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఏర్పడి మేము ఒకటే చెప్తున్నాం సార్. ఇక్కడ ఖచ్చితంగా ఏదేదైతే మరి ఈ జన పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ గా ఉన్నటువంటి ఎవరు ఏ క్యాస్ట్ ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ రకంగా వాళ్ళకి సీట్లు అలాట్మెంట్ చేయాలి, ఏ ప్రదేశంలో అయితే మరి మనకి ఈ యొక్క అసెంబ్లీ సీట్లు పెంచుకునే అవకాశం ఉంది, ఆయా జిల్లాలు ఆ యొక్క నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అవుతాయా అనే విధానంలో ఈ రోజున చర్చ వేదిక అంతా కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 175 ఉన్నాయి, మరొక 50 సీట్లు పెరుగుతాయన్నారు. మరొక 50 సీట్లు పెరిగేసరికి ఏమవుతుందంటే ఇదివరకు ఎక్కడైతే ఒక 4 మండలాలకు ఒక నియోజకవర్గం ఉండేదో ఇప్పుడు ఒక 2 మండలానికి ఒక నియోజకవర్గానికి ఏర్పడే స్థాయిలో ఖచ్చితంగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ఒక 2 మండలాల కంటే ఒక మండలానికి 50 నుంచి 60 వేల మంది జనాభా ఉంటారు. అంటే 1,50,000కి ఒక ఎమ్మెల్యే వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ ఆలోచన పునరాలోచన చేయలేదు. 2026, 27 అప్పుడు చేద్దాము, అంతవరకు కూడా ఈ జనగణన జరగదు, జనగణన జరిగిన తర్వాత మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి సుప్రీంకోర్టు వారు చెప్పారు కదా. ఎస్, ఎప్పుడు చేస్తారు? ఇంతవరకు కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఇగో జనగణనకి మేము సిద్ధంగా ఉన్నాం, జనగణన జరుగుతూ ఉందని కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. రైట్. ఇదే విషయంపై ఒకసారి మన శ్రీనివాస్ గౌడ్ చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మళ్ళా కోర్టు బాల్ మొత్తం మీ బీజేపీ మీదనే వచ్చి పడేది. అంటే బీజేపీ మీద ఏదైతే భారం ఉన్నదో ఈ రోజు బీజేపీ దీని మీద స్పష్టంగా ఒక అధికార ప్రకటన విడుదల చేయవలసి ఉన్నది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్టయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మరొకసారి సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఏదన్నదా? దీనికి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం ఏం చెప్తున్నాము, మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, అలాగే కార్తీక్ గారు కూడా చెప్పారు, బీజేపీ అనుకూలంగా ఎక్కడైతే భావిస్తుందో అక్కడ ఖచ్చితంగా వారు ఒక నిర్ణయాత్మక ఉంటారు, ఎప్పుడైతే వారికి వ్యతిరేకమైన భావాలు కనిపిస్తాయో అక్కడ స్తబ్దత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? వాళ్ళకి నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. అదే విధంగా గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ మిత్రులందరికీ నమస్కారము. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు మాకు అవసరం ఉన్నప్పుడు చట్టాలను మార్చడం అట్లాంటిది ఏముండదండి. ముఖ్యంగా ఫస్ట్ మనం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దాన్ని మనం అందరం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ డీలిమిటేషన్ అయినట్టు ఉంటే ఏపీలో 175 నుంచి 220 సీట్లు పెరిగే అవకాశం ఉండేది, తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు పెరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం ఏంటి, 2006లో జరిగే లెక్కల ప్రకారం మనం డీలిమిటేషన్ కి వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కులగణన కానీ ఏదైతే జనాలు లెక్కించడం 1976 లో ఆపడం జరిగిందండి. అంతకుముందు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఆ ప్రక్రియ కంటిన్యూ జరిగింది. మరి 1976లో ఏ ప్రభుత్వం ఆపింది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినట్టు 2026 లో జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్ లో కులగణన జరిగింది.
ఇప్పటి వరకు అఫీషియల్ వెబ్సైట్ లో ఏ కులం తెలంగాణలో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటి వరకు క్లియర్ కట్ గా ఎక్కడ పెట్టలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న దాదాపు ఒక 1.5 మంత్ టైం తీసుకొని వాళ్ళు కూడా కుల గణన చేయడం జరిగింది. వాళ్ళు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో మరి ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఈ జిల్లాలో ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టడం జరగలేదు. బహుశా ఇది చూసుకొని నేను అనుకుంటున్నా మరి 2026లో క్లియర్ కట్ గా కులగణన జనగణన జరిగిన తర్వాతే డీలిమిటేషన్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అది ఏదైనప్పటికీ మనం దాని అందరినీ గౌరవిద్దాం. అది త్వరలోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏముందని చెప్పి మా అభిప్రాయం. ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. కానీ ఈ రోజు ఏదైతే మనకు సంబంధించిన మన రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే మన అధికారం ఉన్నదో అధికారం పట్ల మన జనాల దృష్టి పట్ల మన ప్రజల దృష్టి పట్ల ఈ రోజు సంఖ్య పెరిగితే మనకే లాభం. అలాగే మా సమస్యలు తీర్చడానికి అక్కడ అసెంబ్లీ స్థలాలు పెరిగితే అక్కడ ఎమ్మెల్యేస్ పెరిగితే వారిని సరైన పద్ధతిలో మన సమస్యలు పరిష్కారం అయితే విధంగా మీరేమన్నా పోయే అవకాశం ఉందా? ఇంకొక విషయం అంటే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు మీకు, అంటే శ్రీహరి యాదవ్ గారు చెప్పారు. సార్ అదే వస్తున్నాను కార్తీక్ గారు మీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ వన్. అదే ఈ విషయంలో ఈరోజు మన యాదవ్ గారు చెప్పారు ఒక విషయం ఏంటంటే ఏ రాష్ట్రాలలో అయితే బీసీలకు సంబంధించిన మీ రాష్ట్రాలు ముస్లింలు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సర్వైతే ఈ కులగణలలో ముస్లింలను మాత్రం బీసీలో చేస్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోబోమని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎందుకు ఇట్లా ద్వంద్వ వైఖరి వేస్తున్నారని బీజేపీ? దొంగ వైఖరి ఏం లేదండి. మేము తెలంగాణలో ఒకటే క్లియర్ కట్ గా చెప్తున్నాము, కుల గణన క్లియర్ కట్ గా జరగలేదు. జరిగితే ముస్లింలో ఏ కులాలు ఉన్నాయి ఆ బీసీ కేటగిరీ కింద ఏ కులాలను జాయిన్ చేస్తాం కానీ క్లియర్ పిక్చర్ ఉంటాయి కదా సార్ మనం దాన్ని జాయిన్ చేసేది. ఇప్పుడు లాస్ట్ చివరికి వచ్చేసరికి బీసీ సోదరులకే అన్యాయం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు 42% మేము ఖచ్చితంగా మేము ఇస్తామని ఈ చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వము 42% మేము వెల్కమ్ చెప్తున్నాం. స్టేట్ లో మేము యాక్సెప్ట్ చేసినాం. కాకపోతే క్లియర్ కట్ గా గణాంకాలు ఉండాలి కదా, గణాంకాలు లేకుండా ఎలా జరుగుతుంది అది? ఈ సమాధానం మొత్తం కార్తీక్ గారు ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక్ గారు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే మాట మాట్లాడారో మీరు విన్నారు. అంటే కులగణన చేసిన తర్వాత వెబ్సైట్లో అదే నమోదించబడలేదు, కనబడలేదని చెప్పారు. అది మాత్రం కులగణన ప్రకారమే ఈ రోజు ఎన్నికల్ని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరే స్పందిస్తారండి. సార్ ఒకటి బీజేపీ వాళ్ళకు తెలియకపోతే మాకు తెలియదు సార్ అని మీలాంటి వాళ్ళని అడిగితే మాలాంటి వాళ్ళం పూర్తి వివరాలు అందిస్తాం. వారికి ఎందుకు అబద్ధాలు ఆడతారు, ఎందుకు ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు? ఇది ఇప్పటికిప్పుడు నేను రాసుకొచ్చింది ఏం లేదు. ఇదే కాగితాన్ని అనేకమైనటువంటి చర్చా వేదికల పైన ఫిజికల్ గా చూపించిన బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు విశ్లేషకులకు అందరికీ కూడా నేను ఈ పేపర్ ని ఎవిడెన్షియల్ గా చూపించిన. నేను లెక్క లెవెల్ ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? లెక్క కావాలంటే మందరు చదివి చెప్పమంటే చదివి చెప్తా, మనకు 5 నిమిషాలు టైం ఇవ్వండి పూర్తి వివరాలు చెప్తా, లేదా మీకు పంపిస్తాను మీ ద్వారా వారికి పంపించండి. ఎంత అమాయకంగా ఎందుకు మాట్లాడతారు? వారి నాయకుడు నేను ఏమన్నాడు? బీజేపీ ఎమ్మెల్యేలు అంట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మోసం చేసిందట, నమ్మించే మోసం చేసిందని మాట్లాడతారు. ఎవరిని సార్ మీరు మోసం చేసేది? శాసన సభలో ఎవరినైనా ఎమ్మెల్యేలను మోసం చేసి ఓట్లు వేయించుకునే అవకాశం ఉంటుందా సార్ ఎక్కడైనా? నాకు తెలిసి ఈ విషయాలన్నీ కూడా బీజేపీ పార్టీలోనే జరుగుతాయి, ఎక్కడ ఎవరికి జరగవు. కాబట్టి దయచేసి వారు మాట్లాడేటప్పుడు కొంచెము ఏమైనా మరి ఏం మాట్లాడుతున్నారో పోస్ట్ లో ఉండి మాట్లాడితే బాగుంటుంది బీజేపీ వాళ్ళు. అయితే ఈ రోజు వాళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ అంశాల్లో అవసరం లేదు కాబట్టి మేము దీనిపైన ఇంతకు ముందు చేయడానికి ఉండదు అని అంటున్నారు వాళ్ళు. సార్ ఇది మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన యాక్ట్ సెక్షన్ 17 చదువుతాను. అవతరణ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ 175 శాసనసభ స్థానాలు, తెలంగాణకు 119 శాసనసభలు ఉంటాయి. ప్రాతినిధ్యం చట్టంలో 17 దీని మీద సవరణకి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి రాసినది ఉంటది. దీన్ని మనము దీని స్థానాలను పెంచాలి అని చెప్పి రాసేది సార్. అయితే పెంచాలి అన్నప్పుడు వీళ్ళు ఎందుకు పెంచలేదు? వీళ్ళకి పెంచడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంటే నాకు తెలియక అడుగుతా. ఏమనంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అంటారు. 2020లో జరగాల్సిన క్యాస్ట్ పీపుల్ సెన్సెస్ జనాభా లెక్కని ఎందుకు నిర్వర్తించలేదు వీళ్ళు? ఎందుకు నిర్వర్తించలేదు? దానికి మీరు చెప్పే కారణం ఏంది? కరోనా వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్ కరోనా? ఎప్పుడు వచ్చింది? 2020 సంవత్సరంలో ప్రభుత్వం పనిచేయలేదా? ఏ కార్యక్రమాలు చేయలేదా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏం చేసేది?
సరే 2020లో చేయలేదు, ఓకే సార్ ఏదో జరిగింది అనుకుందాం, విపత్తు వచ్చింది. 2020 అట్లా చేయొచ్చు కదా. 2020 అట్లా ఏమొచ్చింది? 2020 అట్లా కరోనా ఉంది. సరే లాక్డౌన్ ఎంతకాలం ఉంది? ఎట్లాంటి లాక్డౌన్ ఉంది? పార్షల్ లాక్డౌన్ కదా ఉన్నది. రోజుకు 12 గంటల వరకు ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు కదా. ఎందుకు చేయలేదు సార్? 2020 అట్లా చేయలేదు, పోనీ వదిలేద్దాం సార్. 2022లో వీళ్ళకి వచ్చి నష్టం ఏముంది చేయడానికి? 2022లో కూడా వీళ్ళు చేయలేదు. అంటే ఏంటి, వీళ్లకు ఈ రోజు ఎటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటి, వీళ్ళు ఎంపీ స్థానాలను నార్త్ లో పెంచుకుందామని ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్రాలు వాటిని అడ్డగించినాయి. సో ఇప్పుడు ఏంటి, మీరు మమ్మల్ని అక్కడ ఆపేది కాబట్టి మేము ఇక్కడ మిమ్మల్ని ఆపేస్తాం. కక్ష సాధింపు చర్యలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175కు 175 సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఏంటి, ఇదే 175 స్థానాలు కనుక 2025 అయితే అక్కడ బీజేపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్లకు సీట్లు తగ్గిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి సీట్లు పెరుగుతాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 119 నుంచి 175కు పోతే బీజేపీ అనేది నామరూపం. కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో వీళ్ళ సీట్లను మళ్ళీ సర్దుకుంటారు. బీజేపీ పార్టీకి ఎక్కడా కూడా కనీసం వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఉండే పరిస్థితి ఉండదని తెలుసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు ఏంటంటే ఒక దొంగ వైఖరిని, ఒక కపట ప్రేమని ఈ రోజు చూపిస్తుంది. క్యాస్ట్ సెన్సస్ జరగలేదు, పాపులేషన్ సెన్సస్ జరగలేదని అమాయకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ తీయడానికి మాత్రం ఎటువంటి చట్టాలు కానీ ఏమి కూడా అడ్డం రావు సార్ ఈడబ్ల్యూఎస్ తీయడానికి. కానీ మా బీసీలకు చిరకాల వాంచేటటువంటి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి వారి రిజర్వేషన్ ఎన్నిక మాత్రము చట్టం అర్థం వస్తుంది. షెడ్యూల్ 9 అంటాము. షెడ్యూల్ 9 అంటే వింటారు మొత్తుకుంటారు. కానీ అసలు షెడ్యూల్ 9 అంటే ఏంటి, దాన్ని ఎందుకు తెచ్చిరన్న అంశం వీళ్ళకి ఎవరికి అవగాహన లేదు. దీన్ని 9 షెడ్యూల్ చేర్చవచ్చు కదా. దేశం ఏర్పడి 75 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడో ఇచ్చినటువంటి 50% సీలింగ్ ను పట్టుకొని మాట్లాడతారు. ఎన్ని చట్టాలను మనం సవరించలేదు, రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించలేదు. ఒకసారి ఇచ్చిన తీర్పుని, ఆ తీర్పు పైన ఇంకొక తీర్పుని ఎన్నిసార్లు మనము దీన్ని ఆల్టరేషన్ చేయలేదు. ఇట్లాంటివి ఏమి ఇవి జరగవు. బీసీల కోసం మంచి చేద్దామంటే ముందుకు రా ఏమన్నా. మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఒకసారి మనం విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. నేనే శ్రీనివాస్ యాదవ్ గారు మీ దగ్గరకు వస్తానండి. ఖచ్చితంగా మనం విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కార్తిక్ గారు ఏదైతే లేవనెత్తిన అంశం మీద విజయభాస్కర్ గారు సరైన సమాధానం చెప్తారని అనుకుంటున్నా. ఈ రోజు కార్తిక్ గారు ఏం చెప్పారంటే, కేవలం అధికారం కోల్పోతారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అధికారంలోకి వస్తారని ఒక భయంతోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏదైతే వెర్డిక్ట్ వచ్చిందో, ఈ ధర్మాసనం ఏదైతే చెప్పిందో దాన్ని అడ్డుకుంటలేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పారు. దీనికి వాస్తవం ఎంతవరకు ఉన్నదని మీరు విజయభాస్కర్ మీరు అనుకుంటారండి? అతను ఇప్పుడు ఈ వ్యక్తులను గురించి ఈ రోజు ఈ టాపిక్ లో తీసుకురావడం వేస్ట్ నా దృష్టిలో. ఎందుకంటే ధర్మాసనం తీర్పు మీద మన టాపిక్. ధర్మాసనం తీర్పు మీదనే మీరు దీనికి దీనికి అనుగుణంగా అపీల్కి వెళ్తారా అనే విషయం మీద మీరు చెప్పండి సార్. పునర్విభజన చట్టంలో ఉంది కదా. అవును, పునర్విభజన చట్టంలో మీకు అనుకూలమైనంత వరకు మీరు సీట్లు పెంచుకోవచ్చు అని చాలా స్పష్టంగా ఉన్నది సార్. అదే చెప్తాను. 76లో నేను ముందు చెప్పినట్లు 76లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకొని ఆ నియంత్రణలో భాగంగా డీలిమిటేషన్ కార్యక్రమానికి అప్పుడు తెరపడింది. ఆ తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఉంది. 2009లో మీరు కావాలంటే హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అంతకుముందు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లేదు. ఖైరతాబాద్ అయితే చెప్పారు కదా మనం. ఖైరతాబాద్ లేదు, అతి పెద్ద కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉండేదో ఖైరతాబాద్ ఉండే. అదే చాలా క్లియర్ గా శ్రీనివాస్ గారు చెప్పారు. ఖైరతాబాద్ అతి పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండే. దానికి ఎంతసేపు మనము 2007లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో గాని ఎక్కడైనా గాని ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు అసలు అంతర్ధానం అయిపోయాయి. కొత్త నియోజకవర్గాలు వచ్చాయి. పైగా అప్పుడు నెల్లూరు జిల్లాలో 11 స్థానాలు ఉంటే 10 స్థానాలకు పరిమితమైంది. ప్రకాశం జిల్లాలో 13 స్థానాలు ఉంటే
11 స్థానాలని. ప్రకాశం జిల్లా 13 స్థానాలు 11 అయినాయి 2009లో. అదే 2009లో నెల్లూరు జిల్లాలో 11 స్థానాలు 10 అయినాయి. ఈ విధంగా ప్రతి జిల్లాలో తగ్గుతూ వచ్చాయి. ఎక్కడో 1-6 జిల్లాలో సీటు 1-6 పెరిగింది. ఎక్కువ భాగం తగ్గుతూ వచ్చాయి. అట్లాగే కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచో నేను పుట్టక ముందు నుంచి అల్లూరు నియోజకవర్గం ఉన్నది నెల్లూరు జిల్లాలో. అది ఇప్పుడు లేదు. అల్లూరు నియోజకవర్గం లేదు. రాపూర్ నియోజకవర్గం ఎప్పటి నుంచే ఉన్నది. విషయం ఏంటంటే కార్తీక్ గారు ఏదైతే చెప్పారో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ డిలిమిటేషన్ తర్వాత 2025 పెంచుకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలుగుదేశం దీనికి అప్పీల్కి వెళ్తలేదని చెప్తున్నారు. అంటే 1976 చెప్పండి, ఎంతసేపు మనం కుల నియంత్రణ, అది నియంత్రణ, కుటుంబ నియంత్రణ అని చెప్పుకుంటా పోదామా? లేకపోతే మీరు నన్ను మాట్లాడమంటారు, మీరందరూ మాట్లాడితే ఇంక నేనేం మాట్లాడాలి? అదే సార్, మీరు ఏం చేస్తున్నారంటే మొత్తం పాత నుంచి తీసుకొస్తున్నారు. కార్తీక్ గారు ఏమంటారండి? కార్తీక్ గారు చెప్తా ఉండండి. ఇప్పుడు అది 30 సీట్లు కానీ 50 సీట్లు కానీ 100 సీట్లు ఉన్నా సెక్షన్ 26 రాజ్యాంగంలోని 170 ప్రకారం నియమాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 15 నియమాలకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలను 70 నుంచి 125, తెలంగాణ విధానసభలను 119 నుంచి 153కు పెంచాలి. అవకాశం కాదు సార్, ఇది పెంచాలి. ఆర్డర్ ఇది చాలా క్లియర్ గా ఉన్నా సార్. అది చెప్తా చెప్పండి. కాంగ్రెస్ లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ రోజు చేశారు, పెంచాలని చేశారు. కానీ ఇప్పుడు చెప్తా, ఇది కోర్టు పరిధిలో 22 నుంచి 4 నిన్న తీర్పు వచ్చింది. సెక్షన్ 26 ప్రకారం పునర్విభజన చట్టం, ఇప్పుడు మన కార్తీక్ గారు చదివింది సెక్షన్ 26 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అంతేనా కార్తీక్ గారు మీరు చదివింది? ఏపీ మరి ఓకే. ఇప్పుడు నియోజకవర్గాలు 2009లో తగ్గించారు కొన్ని, ఏపీ తెలంగాణలో కొన్ని కొత్త నియోజకవర్గాలను పెట్టారు. టోటల్ గా ఏపీలో తెలంగాణలో నియోజకవర్గాలు టోటల్ గా తీసుకుంటే మళ్ళీ 294, 2 కలిగితే 294. కొన్ని చోట్ల తగ్గినాయి, కొన్ని చోట్ల పెరిగినాయి. అట్లాగే కొన్ని పాత నియోజకవర్గాల ప్లేస్ లో కొత్త నియోజకవర్గాలు, వాటికి కొత్త పేర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు మనం రివ్యూ పిటిషన్ వేయడానికి ఏదన్నా అవకాశం ఉందేమో అది రాజకీయ పక్షాలు ఆలోచించాలి. రాజకీయ పక్షాల విధాన నిర్ణాయక సంఘాలు ఉంటాయి కదా, పొలిట్ బ్యూరోలని. కాంగ్రెస్ లో అయితే వర్కింగ్ కమిటీ అంటారు, ఇంకో పార్టీలో అయితే పొలిట్ బ్యూరో అంటారు, ఇంకో పార్టీలో అయితే ఇంకో సంఘం అంటారు. ఇట్లా వాళ్ళు కూర్చొని చర్చించాల్సిన విషయాలు ఇవన్నీ. అంటే రివ్యూ పిటిషన్ వేసి మా వరకు దేశ సంగతి అట్లా పక్కన పెట్టండి, మాకు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో స్పష్టంగా ప్రకటించారు కాబట్టి ఇది తక్షణమే చేయాలా, ఎందుకనంటే ఇది మాకు స్పెషల్ స్టేటస్ గార్డ్ ఇవ్వలేదు కాబట్టి మాకు ఇది ఇచ్చిన దాని వల్ల ఎక్కువ మంది శాసనసభ్యులు అయితే, మాకు శాసనకర్తలు ఎక్కువ అయితే శాసనాలను ఇంకా బాగా చర్చించడానికి పోతే అవకాశం ఉంటుంది. చక్కటి చట్టాలని ఏర్పాటు చేసుకుంటూ మంది ఎక్కువ అయితే దానివల్ల ఏమవుతుంది, క్షీరసాగర మదనం జరుగుతుంది. ఈ శాసనం చేయొచ్చా చేయకూడదా మరి అని చెప్పి క్షీరసాగర మదనం జరుగుతుంది. అప్పుడు చక్కటి శాసనాలు ఏర్పడితే తద్వారా సమాజానికి గొప్ప చట్టాల ద్వారా న్యాయం జరుగుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం ఇంకా గొప్పగా పడి వెళ్తుందని చెప్పి ఇవన్నీ పొందుపరుస్తూ ఈ రాజకీయ పక్షాలన్నీ ఈ విషయం ఉమ్మడి లక్ష్యం. ఇది అందరికీ ఉమ్మడి లక్ష్యం కావాలి. అందరికీ సమస్య, మొత్తం యావత్ సమాజానికి ఉన్న సమస్య. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యావత్ సమాజానికి ఉన్న సమస్య. సరే, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దేశాన్ని ముడిపెట్టారు, యావత్ దేశాన్ని. మొత్తం అన్ని రాష్ట్రాలు గగ్గోలుమంటాయి, ఇది పెద్ద వరదలాగా అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. అది వేరే విషయం. అది నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పింది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని మళ్ళీ ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఈ రాజకీయ పక్షాలన్నీ ఉమ్మడిగా సుప్రీంకోర్టుకి, లేకపోతే ఏదో ఒక రాజకీయ పక్షమో 2 రాజకీయ పక్షాలు మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తే బాగుంటుందేమో అని
దాని గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై మనం శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ఈ రోజు అధికార ప్రతినిధి అయినటువంటి తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినటువంటి విజయభాస్కర్ కూడా ఏకీభవించుకున్నారు. అంటే ఖచ్చితంగా అందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ ఏకమయ్యి రివ్యూ పిటిషన్ వేయడానికి వెళ్దాము అనే ఒక దిశగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ విషయంపై ఒక మంచి శుభపరిణామం. అయితే ఈ విషయంపై శ్రీహరి యాదవ్ గారు మీరేమంటారండి? అన్న, నియోజకవర్గాల పునర్విభజన మళ్ళీ చెప్తున్నా, సంఖ్య పెంపు వేరు, పునర్విభజన వేరు. పునర్విభజన చాలా సార్లు నియోజకవర్గాల వారిగా జరిగింది. కానీ సంఖ్య పెంపు అనేది చట్టంలో ఉంది. కార్తీక్ గారు చాలా వివరంగా చెప్పారు. క్లియర్. పునర్విభజన చట్టంలోనే పెంచాలి అని ఉంది, పెంచుకోవచ్చు కాదు, పెంచాలి అని ఉంది. 2021 లెక్కలు జరగకపోవడం వల్ల ఆగింది. దాన్ని ఇమ్మీడియట్ గా ఇప్పుడైతే వాళ్ళ అనుకూల ప్రభుత్వమే ఉంది కదా కేంద్రంలో. తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అలయన్స్ గవర్నమెంటే కదా. పునర్విభజన చట్టంలోని చాలా విషయాలు అమలు జరిగితే తెలంగాణకు ఎప్పుడైతే లాభం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే లాభం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ లాభాలు జరుగుతాయి. పునర్విభజన చట్టంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ నుంచి మొదలుకుంటే, పోలవరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే చాలా విషయాలలో కేంద్రము తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా చిన్న చూపు చూడడమే కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవి కూడా వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. ఈ ఇద్దరి మధ్య 2 కోతులు ఏదో పంచాయతీ ఉంటాయి కదా, 2 పిల్లలు ఒక కోతిలాగుంది ఇది. అట్లా దీన్ని వేసుకుంటూ వాళ్ళు కేంద్రం మాత్రము మళ్ళీ నేను దానికే కట్టుబడి ఉన్నా. బీజేపీకి అనుకూలంగా ఉండే విధానాల పట్ల మాత్రం వాళ్ళు పూర్తిగా ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు లేకుండా తాపిగా చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ లాభం జరుగుతుంది, రాజకీయంగా లాభం జరగదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి అన్ని రకాల కొర్రాయిలు కొరివీలు అడ్డం పెట్టుకుంటూ దీన్ని కాలయాపన చేస్తారు. ఖచ్చితంగా రేపటి 2026 జనగణనలో భాగంగా కులగణన జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి 153 అసెంబ్లీ నియోజకవర్గాలతో రేపటి ఎన్నికలు జరగాలి. రేపటి నూతన తెలంగాణ అసెంబ్లీ 153 మంది ఎమ్మెల్యేలతో ఉండాలి. కాదు సార్, శ్రీహరి యాదవ్ గారు, ఇప్పుడు 2026 లో జనగణన జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అన్నారు అవి ఉండవు. అట్లా ప్రజాస్వామ్యంలో పాలసీల మీద చర్చ జరుగుతుంది. సంఖ్య తక్కువ ఉన్నది మాత్రం క్యాబినెట్ విచ్చుకోపోవా? క్యాబినెట్ లో అయితే తక్కువ మంది ఉంటారు కదా. మొత్తం అసెంబ్లీ సంఖ్య చూసినప్పుడు 15% మించి క్యాబినెట్ ఉండదు కదా. కానీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఏకాభిప్రాయం లేనప్పుడు ప్రభుత్వాలు కూలిపోవా? సంఖ్య కాదు ఇక్కడ. సంఖ్య ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లాలంటే అధికార వికేంద్రీకరణతో పాటు రాజకీయాలు కూడా వికేంద్రీకరణ జరగాలి ఖచ్చితంగా. ఈ హిందూస్థాన్ అనే నినాదం చూడు, అది ఏకాత్మత తీసుకుపోయి అంతిమంగా అధ్యక్ష తరహా పాలన ఇచ్చే ఉద్దేశము బీజేపీకి ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రాష్ట్రాల హక్కులు కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు. అనేక విషయాల్లో రాష్ట్రాల హక్కుల్ని గతంలో కాంగ్రెస్ ఏం తక్కువ లేదు, అనేక వాళ్ళకి అనుకూలంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే విధానం అమలు చేస్తుంది. కానీ రాష్ట్రాలు కూడా మన ఇండియన్ యూనియన్ గవర్నమెంట్, జమీల్ భాయ్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ నేషనలిస్ట్ అనేది ఇక్కడ చెల్లదు. ఇది ఇండియన్ యూనియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి రాష్ట్రాలకు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ విషయాల్లో వాళ్ళ నిర్ణయాధికార హక్కును వాళ్ళు గౌరవిస్తూనే ఈ వచ్చే రేపటి నూతన అసెంబ్లీ 153 ఎమ్మెల్యేలతోటే రేపటి నూతన అసెంబ్లీ ఎన్నికలు జరగాలనేది మా ప్రగాఢమైనటువంటి కోరిక. మేము తెలంగాణ చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సంకేతం అని అంబేద్కర్ చెప్పినటువంటి బాటలో భాగంగానే అంబేద్కర్ ఆర్టికల్ 3లో చెప్పిన దాని ప్రకారమే చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాం. చిన్న రాష్ట్రాలని మళ్ళీ చెప్తున్నా, 1000 సంఖ్యలో సర్పంచుల్ని, 100 సంఖ్యలో మండలాల్ని, 10 సంఖ్యలో జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీ సంఖ్య ఒకటి పెరిగితే పూర్తి స్థాయి అధికార వికేంద్రీకరణ జరుగుతున్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. రేపటి నూతన అసెంబ్లీ 153 ఎమ్మెల్యేలతో ఉండాలి. ఓకే సార్. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి మన మిత్రులు రేగడి లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చాలా మంది ఇదే విషయంపై ఏకతాటిపై వచ్చారు. కాకపోతే ఈ రోజు దీనికి లబ్ధి పొందేది మాత్రం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో. ఈ విషయంపై మీరేమంటారండి? ఇక్కడ లబ్ధి పొందడం అంటే ఖచ్చితంగా ఇక్కడ లబ్ధి పొందడం అయితే వాస్తవే, కానీ ఇది ఏదైతే మన ఈ డీలిమిటేషన్ అనేది ఇంకోసారి ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా ఇంకోసారి పునరుద్ధరించుకోవాలని మేము అయితే కోరుకుంటాం. ఎందుకంటే 2026-27లో జరుగుతుందని గ్యారంటీ ఉంది. ఇంతవరకు కూడా వీళ్ళు డీలిమిటేషన్ చేయండి 2026-27లో జరుగుతుంది అనడానికి గ్యారంటీ ఉంది. ఇది కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా, ఒక గేమ్. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో ఇంకోసారి మళ్ళీ సుప్రీంకోర్టుని ఇందాక విజయభాస్కర్ గారు అన్నట్టుగా రీప్రిటేషన్ అనేది వేయాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అది మన చట్టం, పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ. ఖచ్చితంగా మనకి సీట్లు ఆంధ్రప్రదేశ్లో 50 సీట్లు, తెలంగాణలో 34 సీట్లు పెంచుకోవాలనే అవకాశం మన విభజన హామీ చట్టంలో ఉంది.
అది పెంచుకోవాలని దీంట్లో మీరు దేశం మొత్తం మిగతా రాష్ట్రాలకు ఎలా పోలుస్తారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పెంచితే మిగతా రాష్ట్రం వాళ్ళు కూడా అడుగుతారు. మీరేమో జమ్మూ కాశ్మీర్ తో మీరు పోల్చొద్దు, జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతము, దానికి మీ ఈ రాష్ట్రాలకు ఒక చట్టం వర్తించదంటే ఇది కరెక్ట్. ఎస్, వర్తించదు. కానీ ఇక్కడ మనకి విభజన హామీ చట్టంలో ఇచ్చినటువంటి ఏదైతే కొత్తగా రాష్ట్రం ఏర్పడినటువంటి ఇక్కడ తెలంగాణ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఈ రెండు రాష్ట్రాలకి విభజన హామీలో మీరు ఇచ్చినటువంటి హక్కులు అవి. సెక్షన్ 26 ప్రకారంగా వచ్చినటువంటి హక్కుల్ని ఏ రకంగా కాలు రాస్తారన్నా నేను ఒకటే చెప్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మళ్ళీ రివ్యూ పిటిషన్కి వెళ్ళాలా. ఖచ్చితంగా దీన్ని 26, 27 వరకు కూడా ఎవరు కూడా ఎదురు చూసే అవకాశం లేదు. ఈ రేపు ఈ 2-3 నెలల్లో మళ్ళీ, ఎందుకంటే జనగణన అనేదండి, జనగణన కులగణన అనేది ఇప్పుడు అయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు కనబడట్లా. గతంలో ఇప్పుడు 1976 నుంచి దీనిలా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా నిర్వహణ చేస్తూనే వచ్చాయి. ఒక పార్టీగా మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో ఈ సంవత్సరాలకు ఒకసారి జరగవలసినటువంటి కులగణన జనగణన కూడా జరగనివ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారంటే ఎవరు ఓటర్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు అంటే బడుగు బలహీన వర్గాలకు సాధించవలసినటువంటి రిజర్వేషన్లు కూడా పక్కదో పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. మహిళా సాధికారత అంటారు, అసెంబ్లీలో మహిళలకి 32%, 33% మహిళా సాధికారత గురించి అన్నారు. ఎక్కడ మహిళా సాధికారత ఎక్కడ జరుగుతూ ఉంది? సమయం చాలా తక్కువ కాబట్టి పెరిగితేనే కదా, లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరిగితేనే మహిళా సాధికారత అనేది సాధ్యం అవుతుంది. లక్ష్మణరావు గారు, మనం ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు దీనిలో ఏకాభిప్రాయంతో వచ్చారు, రివ్యూ పిటిషన్ వేయవలసిందే అని చెప్తున్నారు. అయితే బీజేపీకి నాయకులుగా మీరు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో వచ్చే ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మాత్రం ఇక్కడ తెలంగాణలో 153 సీట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 225 సీట్లకు ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి అనే ఒక మంచి దృక్పథంతోనే బయటికి వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఈరోజు ఎందుకు వెనకడుగేస్తున్నది? రివ్యూ పిటిషన్ వేయడానికి మీకు ఎందుకు ఇలా సంక్షోభంలో ఉన్నారు? ఎందుకు వారి ఒక స్టెప్ ముంగటేస్తలేరు ఈ విషయంపై? ఇంకొక విషయం ఏంటంటే, వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఒక సపరేట్గా ఒక విడిపోయిన తర్వాత వీరికి పెంచాలి అనే ఒక ఆశయం ఉన్నది. ఖచ్చితంగా అక్కడ నేను భారత దాంట్లో రాసి ఉన్నది కాబట్టి పెంచడానికి ఎందుకంటే అభ్యంతరం? ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఒక విషయము, జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి అది యూనియన్ టెరిటరీ, దానికి ఉండేటువంటి విషయాలు దానికి ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విషయానికి వచ్చేసరికి ఇప్పుడు 2026లో జనాభా లెక్కల తర్వాత పెంచుదామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇంకా తొందర ఏముందండి, పెంచమని చెప్పింది మొన్న. సార్ 2026లో జనగణన జరిగిన తర్వాత అని చెప్పింది. జనగణన జరుగుతుందా అనేది మాత్రం మనకు అది పూర్తిగా నమ్మకం లేదు కదా. ఎంబడే కావాలి టాపిక్ వెళ్ళమనండి, ఇబ్బంది ఏముంది, వాళ్ళ వాదన వినిపించమనండి. 2026లో చేస్తామని చెప్పినారు, చేస్తారంటే చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పుడు తెలంగాణ ఒక్క రోజులోనే కులగణన జనగణన చేసింది కదా, అంత చరిత్ర ఉన్నటువంటి కంప్లీట్ చేసి పునర్విభజనలో ఉన్నటువంటి హామీలు అమలు చేయమని చెప్పారండి. మీరు కూడా ఆలోచించండి. ఇందులో వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి మీరు గమనించాలా, సుప్రీంకోర్టు ఏదైతే మనకు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని మనం అందరము యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేసి 2026లో ఏదైతే మేము 2026 లో జనగణన జరుగుతలేదని పూర్తిగా హామీ కూడా రాలేదు కదండి. అందుకోసం కార్తీక్ గారు కులగణన లెక్కలు జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేస్తుంది. గతంలో మనము ఇప్పుడు కొన్ని కాన్సెన్సీలు జరిగినాయి కదా, ఇందాక అన్నగారు టీఆర్ఎస్ అన్నగారు ఎవరైతే శేఖర్ గారు చెప్పినట్టు డివైడ్ అయినాయి కదా, డివైడ్ కాలేవా? డివైడ్ అయినాయి. మేమేమంటున్నాం అంటే కులగణన జనగణన జరిగిన తర్వాత అంతలోపు 2026 లోపు జరిగిన తర్వాత డీలిమిటేషన్ చేస్తున్నాం, ఇబ్బంది ఉంది. అంతలోపు మేము ఏమంటున్నామంటే తెలంగాణలో ఏదైతే కులగణన జరిగిందో 42%, 42% రిజర్వేషన్ ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు బీసీలకు పెద్ద పీట ఇస్తామంటున్నాడు కదా.
ఫస్ట్ మేమేం అడుగుతున్నామంటే మీరు ఎంతమంది మంత్రులను బీసీలను చేశారు, మీ కేబినెట్ లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారని అది కూడా చెప్పాలా. రెండో విషయం ఏంటంటే బీసీని పెడతారు, రాష్ట్ర ముఖ్యమంత్రినేమో ఓసీని పెడతారు. మీరు సమయం చాలా తక్కువ కాబట్టి మనకు ఒకసారి కార్తీక్ గారు అన్న సీట్ల బీసీ ప్రధానమంత్రి కూర్చున్నా, బీసీ మంత్రులందరూ కూర్చున్నారు కాదు, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఎల్బీ లీడర్లు రెడ్డి చేశారు. బీసీని అధ్యక్షుని చేస్తామని చెప్పి పచ్చి బీసీ రిజర్వేషన్ల మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఆంటీ రిజర్వేషన్ అయినటువంటి బాబాని రామచంద్రరావు తీసుకొచ్చి అధ్యక్షుని చేసి రేపు మీరు తెలంగాణకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నది పోయి ఎల్బీ లీడర్లు కూడా చేయరు, బీసీ అధ్యక్షుని చేస్తామని చెప్పి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకం తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులు చేస్తారు. ఇప్పుడు తెలంగాణకి ఏం చరిత్ర ఉంటే చెప్పమనండి. కార్తీక్ గారు మీరేమంటారండి? ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే చెప్తున్నారో దానికి మీరేమంటారు? చేసినాము. మీరు ఎవరైనా సెంట్రల్ లో గానీ స్టేట్ లో గానీ బీసీలను మంత్రులను చేసినట్టుంటే మీ సంఖ్య ఎంత ఉందో చెప్పండి. కార్తీక్ గారు మీరేమంటారండి ఈ విషయంపై? సార్ వారు ఏమంటున్నారంటే 2026లో చేస్తాము, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, కావాలంటే మీరు సుప్రీంకోర్టులో మాట్లాడుకోండి అంటున్నారు. అంటే మరి ఏమంటున్నారు, మేము ఇస్తాను వచ్చి మిమ్మల్ని అంట పెడతాము, మీరు పోయి ట్రీట్మెంట్ చేయించుకోండి, మీ సవ మీరు సావండి అని అంటారు. అట్లా కాదు సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ప్రత్యేకమైనటువంటి అంశం 1976లో మరొకసారి జనగణన ఆపింది ఎవరు? తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు దీనికి చట్టం చేసిండ్రు. ఏదో ఎన్నికల హామీయో రాజకీయపరమైనటువంటి హామీయో కాదు, దీనికి చట్టపరమైనటువంటి అంశం ఉంది. చట్టంగా చెప్పిండ్రు దీన్ని దీన్ని పునర్విభజన చేయాలని చెప్పి. సార్ ఈ రోజు వీళ్ళు విభజన చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిరు. ఏంటి, కేంద్రముతో మాకు సఖ్యత కేవలము మా రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప మరొకటి లేదు, ఉండదు, ఉండబోదు సడన్ గా క్లియర్ గా చెప్పిండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మీరు పాలనా పరంగా మాత్రం మీరు నాకు పడేపాయి కానీ రాష్ట్రంలో పార్టీలో మీతో కలిసే ప్రసక్తే లేదని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత బీజేపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్లు పెరగడం ద్వారా భవిష్యత్తులో వీళ్ళు నామరూపాలు లేకుండా పోతారన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు సంఖ్యను పెంచడానికి అనవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి లేని చిక్కుల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి దీన్ని చేయాల్సి వస్తుంది. అందుకే వీళ్ళ చేతులు వీళ్ళ అధికారులు. కార్తీక్ గారు ఓకే, సూటి ప్రశ్న ఏదైతే అడిగారో సూటి ప్రశ్న ఒకటే. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద మీరు ఈ రోజు రివ్యూ పిటిషన్ కు వెళ్లే అవకాశం ఉన్నదా లేదా? బీజేపీ అదొక్కటే చెప్పండి సార్. వెళ్తారా వెళ్ళారా అనేది సార్ you are one of the person who are speaking about, you are a responsible person right now in our debate, sir. ఇబ్బంది ఏముంది? సార్ శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం ప్యానెల్లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి అవకాశం అని అడుగుతున్నాను, అవకాశం ఉన్నదా లేదా? దీని ద్వారా మీరు ఎందుకంటే ఒక బీజేపీలో పెద్ద ఒక మంచి బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ కాకుండా కూడా ఈ రోజు బీజేపీ నాయకులుగా రాష్ట్ర నాయకులుగా ఉన్నారు కాబట్టి మీ వాయిస్ కూడా వాళ్ళు వింటారు కదండి ఖచ్చితంగా. దానికి సంబంధించింది మీరు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పిందండి 2025 జరిగే జనాభా లెక్కల తర్వాత అని చెప్పింది. ఇంకొక సంవత్సరం ఆగితే కొంపలేం మునుగుతున్నాయండి. లేదు సార్ అంటే 2026 లో గనుక కులగణన జరుగుతుందని మీరు ఖచ్చితంగా జనగణన జరుగుతుందని మీరు హామీ ఇవ్వగలుగుతారా అని చెప్పండి. ఒక సలహా ఇస్తా నేను, మీరు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అని చెప్పకండి. సుప్రీంకోర్టు ప్రజలతో కలిసి మేము సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని గౌరవిస్తాము. న్యాయస్థానం ఏదైతే రివ్యూకి కూడా అవకాశం ఉన్నది కదా సార్ ఖచ్చితంగా. మీరు అప్పీల్కి వెళ్ళండి, ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవిద్దాం. కాకపోతే రివ్యూకి మనకు అవకాశం ఉన్నది కదా, ఇద్దరు జస్టిస్లు ఇచ్చిన తీర్పే కదా, ఇంకా మనకు చాలా పెద్ద ఎత్తున మనం వెళ్ళొచ్చు కదా. అంటే ఇంకోటి ఏంటంటే స్పష్టంగా బీజేపీ కులగణన జరుగుతుంది అనే జనగణన జరుగుతుంది అని ఒక హామీ మాత్రం ఇవ్వట్లేదు కదా. ఈ విషయంపై మీరేమైనా చెప్పగలుగుతారా సార్?
సార్ మేము జనగణన జరుగుతుందని చెప్తున్నాము, వాళ్ళు జరగదు వీళ్ళు చెయ్యరు అంటున్నారు. వాళ్ళు చెయ్యదు అన్నప్పుడు మేమేం చెప్తాం, మేము చేస్తామని చెప్తున్నాం కదా. 2026 లోపు అంటే గతంలోనే మనం కరోనా ఉన్నది కాబట్టి మనం దాన్ని వాయిదా వేసుకుంటా వచ్చాం కదా, అందుకోసం అదొక డౌట్ ఉన్నది సార్. కులగణన ఏదైతే చేసిరో ఆ కులగణను క్లియర్ కట్ గా గౌడ కులం ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపు ఎంతమంది ఉన్నారు, అది క్లియర్ కట్ గా జిల్లాల వైజ్ గా ఎంత ఉంది, మండలాల వైజ్ గా ఎంత ఉంది, గ్రామాల వైజ్ గా ఎంత ఉంది చెప్పమనండి. అదే చాలా స్పష్టంగా మొత్తం మిత్రుడు చెప్తున్నారు సార్. కార్తిక్ గారు అధికారికంగా చూపెడుతున్నారు సార్. రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ అందులో ముస్లింలను యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఎనీవే కార్తిక్ గారు లాస్ట్ కంక్లూడ్ గా ఈ డిబేట్ ని ఎట్లా కంక్లూడ్ చేయబోతున్నారు సార్, మీరు చెప్పండి సార్ ప్లీజ్ కంక్లూడ్ గారు. యా ఇది ఎట్ ద సేమ్ టైం జస్ట్ ఎ మూమెంట్ సార్. శ్రీహరి యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు. శ్రీహరి యాదవ్ గారు ఏమంటారండి? అంత రెక్లెస్ గా ఒక సీనాన్న లాంటి వాడు అట్లా అంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అటు బొమ్మండి ఇటు బొమ్మని కాదు, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా జనగణన వాయిదా పద్ధతి ప్రకారం జరపకుండా వాయిదా చేసింది ఎవరు? 2021లో జరగాల్సింది జరపకుండా ఆపింది ఎవరు? కాబట్టి అనుమానాలు ఎందుకు వస్తాయి? నువ్వు 2021లో అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారో లేదో అని అనుమానాలు ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఒక అధికారంలో నువ్వు ఇప్పుడు పెద్ద మాకు మా డిబేట్ లో ఇప్పుడు మీరే పెద్ద అండి, ఎందుకంటే కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి. శ్రీనాథ్ లాంటి యాక్టివిస్ట్ కూడా, శ్రీనాథ్ మంచి యాక్టివిస్ట్, ఆయన కూడా అంత రెగ్యులర్ గా మాట్లాడద్దు. మనం ఒకసారి విజయ్ భాస్కర్ గారి దగ్గర వెళ్దాం. లాస్ట్ గా సార్ కంక్లూడ్ గా ఈ డిబేట్ ని మీరు ఎట్లా కంక్లూడ్ చేయబోతున్నారు సార్? అదే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ ద టుడేస్ డిబేట్ అండ్ హౌ ద టీడీపీ ఇస్ గోయింగ్ టు బి? ఆర్టికల్ 173 ప్రకారం సుప్రీంకోర్టు దాన్ని మెన్షన్ చేస్తూ తీర్పిచ్చింది కాబట్టి ఆ విధంగా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం వెరిడిక్ట్ ఇవ్వాలని చెప్పి రివ్యూ పిటిషన్ కి రాజకీయ పార్టీలు ఉభయ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏదన్నా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయో, ఈ లోపు రాబోయే ఎన్నికలకి శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుందేమో. 2027 తర్వాత దీన్ని గురించి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం అయితే అప్పుడు 2 ఎలక్షన్లు అప్పటికి రేపు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మనకి సీట్లు పెరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికే 11 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అప్పుడు 15 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి చాలా జాప్యం జరుగుతుంది. కాబట్టి పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీ పునర్విభజన చట్ట ప్రకారం మళ్ళా రివ్యూ పిటిషన్ ఇస్తే ఆర్టికల్ 173 అనేది యావత్ భారతదేశానికి చెందింది. ఇది మాకు సపరేట్ గా పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ. ఈ హామీ ప్రకారం మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి రివ్యూ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు ఏదైనా అభ్యర్థిస్తే వచ్చే ఎన్నికల నాటికే సీట్లు పెరిగి అప్పుడు ఎక్కువ మంది శాసనసభ్యులు శాసనసభలో ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయితే 2027లో అది పరిశీలన చేసి తీర్పు వచ్చేళ్ళకి 2028, 2029 అయితే మళ్ళీ అప్పుడు 2 ఎలక్షన్లు అయిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి చెప్పుకోవడంతో సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మిత్రులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం విజయ్ భాస్కర్ కానివ్వండి, సామిల్ కార్తిక్ కానివ్వండి, లక్ష్మణ్ రావు కానివ్వండి, శ్రీహరి యాదవ్ కానివ్వండి, ఒక కంక్లూజన్ కు మాత్రం వచ్చారు. రివ్యూ పిటిషన్ మీద వెళ్దామని చెప్పారు. అందులో బీజేపీకి సంబంధించిన మన మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు కొంచెం విభేదించిన ప్పటికీ రాష్ట్రానికి జరిగింది అన్యాయమనే వారు కూడా ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి కొన్ని విషయాలలో వేరే రాష్ట్రాలలో కూడా వారికి ఏమైనా సమస్యలు వస్తాయని మాత్రం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా వెళ్తారని చెప్తున్నారు. రివ్యూ పిటిషన్ వెళ్ళడానికి మాత్రం చాలా ఖచ్చితంగా అందరూ ఒక నిర్ణయాత్మకంగా ఉన్నారు. కాకపోతే ఇది చాలా శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారును, కార్తిక్ గారును ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా చెప్పారు. వచ్చే ఎన్నికలలో మాత్రం ఈ సీట్లు పెంపకాలు జరిగే వెళ్ళాలి ఖచ్చితంగా అని ఒక నిర్ణయాత్మకంగా ఉన్నారు. కాబట్టి కంక్లూడ్గా ఏం చెప్తారండి మీరు? డాక్టర్ సుధాకర్ శర్మ, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఫోర్ సైన్స్ టీవీ. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మనం చూసినట్లయితే ఒక సంతోషించదగినటువంటి అంశం ఏమిటి అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతి పథాన్ని, ప్రగతినే కోరుకుంటున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. డీసెంట్రలైజేషన్తోనే డెవలప్మెంట్ సాధ్యం అనేటువంటి విషయం నిజంగా సత్యం. అందువల్లే మనం కూడా ఈ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ముఖ్యంగా సెక్షన్ 26 అనేది మనకు చాలా ముఖ్యం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 26 అనేటువంటిది మన భవితవ్యాన్ని నిరూపించేటువంటి ఒక అంశం. కాబట్టి తప్పక మనం అందరూ కూడా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే అందరూ ఇక్కడ మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క శ్రేయస్సును మనం ముందుంచుకొని ఒక్కటి కావాలి.
ఎందువల్ల అంటే ఇక్కడ విభేదించామంటే మన వాయిస్ అనేటువంటిది ఏ విధంగా చేరాలో ఆ విధంగా చేరదు. ఇప్పుడు నిజంగా మనమందరూ ప్రజా సంక్షేమాన్ని నిజంగా కోరుతున్న వాళ్ళమైతే అందరూ ఒక్క త్రాటిపై నిలిచి మనం రివ్యూ పిటిషన్ లాంటిది కనుక మనం వేయగలిగితే, మనం అత్యున్నత న్యాయస్థానాన్ని మరొకసారి ఈ విషయాన్ని పరిశీలన చేయమని కనుక మనం కోరగలిగితే తప్పక ఉభయ తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైనటువంటి భవితవ్యం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు గతంలో ఏదైతే ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఏదైతే దాఖలు చేశారో సుప్రీంకోర్టులో ఈ దానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ పెంచాలి అని ఏదైతే వెళ్ళారో, విభజన స్థానాలు పెంచాలి అని వెళ్ళారో, దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ అన్ని పార్టీలు కలిసి ఈరోజు కేవలం ఒక పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి కాకుండా ఆల్ పార్టీస్, తెలంగాణ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ పార్టీస్ కూడా ఏకతాటిపై వచ్చేసి మనకు రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ స్థానాలు పెంచే విధంగా పెంచాలి అని ఖచ్చితంగా రాసిన్నది కాబట్టి పెంచే విధంగానే ఈరోజు కృషి చేసి వచ్చే ఎన్నికలలో అక్కడికి సంబంధించిన ఇంకొక విషయం శ్రీహరి గారు చాలా క్లియర్గా చెప్పారు. 1కి 7 కాదు 1కి 10 లోపు వెళ్ళండి అని చెప్పారు. దాన్ని కూడా పునరాలోచించి ఖచ్చితంగా విషయానికి ముంగట వెళ్తారని ఆశిస్తూ ఫోర్సైజ్ టీవీలో పాల్గొన్నందుకు కంచర్ల విజయభాస్కర్ గారికి, చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి, సామిల్ కార్తిక్ గారికి, రేగడి లక్ష్మణరావు గారికి, పోచబోయిన శ్రీహరి గారికి, అలాగే మా ప్రత్యేక అవానితుల మీద వచ్చినటువంటి మా సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.